ఏంటి డెకరేషన్ చేస్తున్నాం అనుకుంటున్నారా? ఇది మా ఆశ్రిత్ బాబు 8th బర్త్డే. ఇంకా మేమైతే ఐరన్ మ్యాన్ థీమ్ లో డెకరేషన్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. దాని తర్వాత బర్త్డే పార్టీ అనమాట. మొత్తం అంతా ఈ వ్లాగ్ లో షేర్ చేశాను, స్కిప్ చేయకుండా చూడండి. వీడియోకి వెళ్ళే ముందు ఒక లైక్ కూడా చేసేసేయండి. ఇక్కడ బెలూన్స్ అయితే గాలి కొడదామని చెప్పి కూర్చున్నాం. మా శ్రీయాన్షి పాప ఏమో మొత్తం నేనే పంప్ కొడతానని చెప్పేసి ఇంకా గోల గోల చేస్తుంది అనమాట. మొత్తం బలూన్స్ అన్ని దాని వైపుకి జరిపేసుకుంది. ఇంకా రెడ్ కలర్ బలూన్స్ అయితే తీసుకున్నామండి. రెడ్ అండ్ గోల్డెన్ కాంబినేషన్లో అనమాట డెకరేషన్ వచ్చేసి. దీంతో పాటు డెకరేషన్ చేయడానికి కావాల్సిన కొన్ని ఐటమ్స్ కూడా మేమైతే తీసుకున్నాము. ఇంకా బలూన్స్ మొత్తం కూడా అన్ని గాలి కొట్టేసరికి మొత్తం ఇల్లంతా ఇలా బలూన్స్తో నిండిపోయింది. మగపిల్లలకి ఈ డెకరేషన్ బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే మా ఆశ్రిత్ బాబుకి కూడా ఐరన్ మ్యాన్, ఇలాగ స్పైడర్ మ్యాన్, సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం అనమాట. సో ఇంకా మా శ్రీయాన్షి బాబా కష్టపడి చేతులు నొప్పులు వచ్చేలాగా బెలూన్స్లో గాలి కొడుతుంది. పక్కన ఎవరో ఒకళ్ళు మూడేసిస్తున్నారనమాట బెలూన్స్. ఇంకా మొత్తం బెలూన్స్ అన్ని గాలి కొట్టేసిన తర్వాత వాటిల్లో అయితే యాత్రకి వెళ్తుంది, అలా నడుస్తుంది అనమాట. అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు నడుస్తుంది. తర్వాత దీన్ని వచ్చేసి ఒక ఆర్చ్ స్ట్రిప్ తీసేసుకుని ఆర్చ్ స్ట్రిప్లోకి మొత్తం బలూన్స్ అన్నీ కూడా ఇలాగా ఒక ఆర్చ్ లాగా అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట బన్నీ అయితే. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా డెకరేషన్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే ఫస్ట్ గోల్డెన్ కలర్ కర్టెన్స్ కూడా తీసుకున్నామండి. గోల్డెన్ కలర్ కర్టెన్స్ బ్యాక్ సైడ్ అయితే పెట్టేస్తున్నాం. ఇంట్లో ఆల్రెడీ మల్టీ కలర్వి శ్రీయాన్షి పాపకు తెచ్చినవి ఉన్నాయి, బట్ అవి మ్యాచ్ అవ్వవని ఇలా గోల్డెన్ కలర్ కర్టెన్స్ అయితే మేము తీసుకున్నాం అనమాట బయట. అండ్ ఇవైతే పెట్టేస్తున్నాము. నెక్స్ట్ టైం నుండి ఇలాగా ఇంత డెకరేషన్ అలా అనుకోవట్లేదు. ఇంకా ఈ ఇయర్ వరకు కొంచెం వాడికి నచ్చినట్టుగా మంచిగా చేయాలని అయితే అనుకున్నాం అనమాట. ఇంకా ఆల్రెడీ ఎలానో 8th బర్త్డే కదా అని చెప్పేసి. ఇంకా చూడండి ఇక్కడైతే నేను మొత్తం గోల్డ్ కలర్ కర్టెన్స్ ఇంకొకటి కూడా పెట్టేస్తున్నాను అనమాట. గోల్డ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్లో డెకరేషన్ అని చెప్పాను కదా, అది సంగతి. అండ్ ఇది జరిగిన తర్వాత రోజు అయితే నాకు చాలా బ్యాడ్ సిచ్యువేషన్ అయితే ఒకటి ఎదురైందండి. అది కూడా నేను షేర్ చేసుకుంటాను మీతోటి. ఎంత బాధాకరమైన సిచ్యువేషన్ అంటే అంత బాధాకరమైన సిచ్యువేషన్. తర్వాత అయితే ఇక్కడ బలూన్స్ అనమాట, ఆర్చ్. ఈ ఆర్చ్ ఎలా పెట్టాలి, యూ షేప్లో పెట్టాలా లేదంటే అలా ఆలోచిస్తాం అనమాట, రౌండ్ పెట్టాలా, అదంతా కూడా చూస్తున్నాము. తర్వాత అయితే ఐరన్ మ్యాన్ది ఒకటైతే తీసుకున్నాము, పెద్ద బలూన్ ఇలాగా. అంటే దీన్ని సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా పెడదాం అన్నట్టుగా ఐరన్ మ్యాన్ థీమ్లా ఉంటుంది అనేసి ఇది తీసుకున్నాం అనమాట. ఇంకా తీసుకోవచ్చు మీకు కావాలంటే సూపర్ హీరోస్కి సంబంధించినవి, బట్ మేమైతే చాలా సింపుల్గానే అనుకుంటున్నాము. అండ్ బడ్జెట్లో కూడా అయిపోతుంది మనకి, అందుకనేసి ఇంకా మిగతావి ఏం కూడా మేము తీసుకోలేదు. ఇక్కడ మా శ్రీయాన్షి పాప చేతిలో చూడండి ఐరన్ మ్యాన్ది సాఫ్ట్ టాయ్ ఉంది, మా ఆశ్రిత్కి ఇష్టం అనమాట. ఇంకా తీసుకొచ్చి చూపిస్తుంది, అమ్మ వీడే కదమ్మా, ఆ బెలూన్ కూడా ఇదే కదమ్మా అని అంటుంది అనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే దీంట్లో గాలి కొట్టడానికి బోలంత టైం పట్టింది ఆయనకి. ఈ మధ్యన ఇవి చిల్లులు ఉంటున్నాయండి, కొనేసిన తర్వాత పోతున్నాయి అనమాట. చాలా బాధ అనిపిస్తుంది వెంటనే మాకు, ఎందుకంటే మనీ వేస్ట్ కదా. ఇంకా చూసామన్నమాట, ఇది అలానే అయిపోతుందేమో అనుకున్నాం, కానీ బాగానే ఉంది. మా శ్రీయాన్షి పాప బర్త్డే రోజు నెంబర్ అలాగే అయింది, 6 నెంబరు. చెప్పాను కదా మీకు ఆ రోజు, చూపిస్తున్నాను ఇక్కడ. ఇది సాఫ్ట్ టాయ్ అండ్ ఇది వచ్చేసి బలూన్ అని చెప్పేసి. ఇంకా మా ఆశ్రిత్ అయితే మంచిగా నాకు సర్ప్రైజ్ చేయండి, నేను అసలు ఆ రూమ్లోకి రాను, మీరు ఏ రూమ్లో ఉంటే ఆ రూమ్లో ఉండను నేనని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఆ డెకరేషన్ అంతా కూడా చాలా సర్ప్రైజింగ్గా చూస్తాడంట వాడు మొత్తం అయిపోయిన తర్వాత. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసి 8 నెంబర్ అనమాట. ఇది ఊదిన తర్వాత 8లా కనిపించిందిలేండి. ఫస్ట్ అయితే అసలా ఉందనుకుంటున్నాను నేను చూడడానికి. ఇంకా రోజు ఎంత వేడిగా ఉందంటే బయట, ఫస్ట్ ఆ వేడికి మాకేం బుర్ర పనిచేయలేదనమాట. చాలా లేట్గా నిదానంగా చేసామన్నమాట ఈ డెకరేషన్ అయితే మాత్రం. ఇంకా బన్నీ అయితే ఇలాగ దాని ఐడియా ప్రకారం ఇలాగైతే చేసేసిందండి. అండ్ నెక్స్ట్ మా ఆశ్రిత్ బాబు బర్త్డే రోజు మేము తీసుకున్న డ్రెస్ అయితే ఇదన్నమాట. 9 అసలే మంట పుట్టించే సమ్మర్, May 29th. ఇంకా అందులో ఈ డ్రెస్ అంటే ఇంకా కష్టమే, బట్ వేసుకున్నాడు అనమాట. పాపం ఎలా చూస్తున్నాడో చూడండి. ఈ పైన తిప్పేస్తానమ్మా కోట్ అంటున్నాడు, బట్ ఉంచుకోరా బాబు అని చెప్పేస్తే ఇంకా ఉంచుకున్నాడు. మా శ్రీయాన్షి పాప అయితే బుజ్జిగా ఇలా రెడీ అయిపోయింది అనమాట. చాలా సింపుల్గా అయితే రెడీ అయింది. ఈ డ్రెస్ వచ్చేసి నేను శ్రీయాన్షి పాపకి మీషోలో అయితే ఆర్డర్ పెట్టానండి. వెరైటీగా ఉంది, చాలా బడ్జెట్ రేంజ్లో వచ్చిందనమాట. దీని ప్రైస్ బిలో 400 అండి. చూడండి ఎంత బాగుందో, అసలు లుక్ అయితే చాలా బాగుంది. అలా అయితే ఆ కాస్ట్కి వచ్చిందంటే నమ్మడానికి కూడా వీలుగా లేదు, అంత బాగుంది, డిఫరెంట్గా కూడా ఉంది. ఇంకా మా పొట్టిదాన్ని ఆ డ్రెస్కి తగ్గట్టుగా హెయిర్ స్టైల్ కూడా ఇలా అయితే ఏదో సింపుల్గా అలా సెట్ చేసేసాను అనమాట. ఇంకా నేను కూడా ఇక్కడైతే రెడీ అవుతున్నాను.
అసలు నిజంగా చెప్తున్నాను, రెడీ అవ్వాలంటేనే రోజు చాలా వేడి 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 చిరాగ్గా అనిపించింది అనమాట. ఇంకా మొత్తానికైతే ఏదో ఒకలా రెడీ అవ్వాలి కదా, ఇంక అందుకనేసి ఇలా అయితే రెడీ అవుతున్నాను. ఈ డ్రెస్ కొంచెం సింపుల్గా ఉంది కదా అని చెప్పేసి అయితే ఇది వేసుకున్నాను అనమాట. చాలా లేట్గా రెడీ అవుతున్నాను నేను, రెడీ అవ్వడం కూడా 8 o'clock అయిపోతుంది అప్పటికే. ఇంకా ఇదిగోండి నేను దానికి మ్యాచింగ్ బ్యాంగిల్స్ వేసేసుకుని స్టిక్కర్ కూడా పెట్టేసుకుని ఫాస్ట్గా శృతికి కేక్ తీసుకురావడానికి అని చెప్పేసి వెళ్ళామన్నమాట. ఆ రోజు మేము కేక్ తినకూడదు, నేను మా హస్బెండ్. ఇంకా నైట్ టైం రైస్ ఐటెం కూడా తినకూడదు. ఇంకా అందుకనేసి మేము కేక్ అయితే తినలేదు, బట్ పిల్లలకి అండ్ ఇంట్లో వాళ్ళ కోసం అయితే తీసుకెళ్తున్నాం అనమాట. ఆశ్రిత్ అని చెప్పేసి అయితే రాయిపిస్తున్నాను. ఎందుకంటే నెక్స్ట్ డే మాకు పూజ ఉందండి. ఇంకా పూజ ఉంటే మేము ఏమి అంటే తింటాం, ఫుడ్ తీసుకోరని కాదు, టిఫిన్ తీసుకుంటాము. ఆనియన్ లేనిది ఏదో ఒక టిఫిన్ అయితే తింటాం అనమాట నైట్. ఇంకా అంతకుమించి ఏమి తినము. ఇంకా మేమైతే వచ్చేసి కేక్ తీసుకుని అయితే వెళ్తున్నాము. కొంచెం లేట్గానే చేస్తున్నాము చెప్పాను కదా. ఇంకా నెక్స్ట్ డే బాధాకరమైన విషయం ఆల్రెడీ మన లాస్ట్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది. సాటర్డే మార్నింగ్ లేవగానే అంతా కష్టపడి మేము రైస్ ఐటెం తినలేదు, కేక్ తినలేదు, ఏమీ తినకుండా టిఫిన్ చేసాము. పూజ కోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కున్నాము. పూజ అయితే ఆగిపోయింది. అండ్ నాకు కూడా చాలా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఒక వీడియో అయితే బ్రతకాలా చావాలని పెట్టి ఒక థంబ్నెయిల్తో వీడియో అయితే చేశాను కదా, ఒక 1 week అనమాట. వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే అందులో క్లియర్గా చెప్పాను. మళ్ళీ బర్త్డే వీడియోలో ఎందుకు, ఆ వీడియో అయితే చూసేసేయండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ మా ఆశ్రిత్ బాబు అడిగిన విధంగానే కేక్ అది తెచ్చేసి ఆ రూమ్లోంచి ఈ రూమ్లోకి అయితే నేను కళ్ళు మూసి అయితే తీసుకొస్తున్నాను అనమాట. అప్పటికే ముందు చూసారులేండి, ఏదో వీడియో కోసం అంతే. ఇంకా చూసి మా వాడైతే బాగుంది అని నవ్వుతున్నాడు. సో మా వాడికి సూపర్ హీరోస్ అంటే చాలా ఇష్టం. బట్ ఏంటంటే వాడు డెకరేషన్లో అది పాల్గొడండి, ఏంటో అర్థం కాదు. మా శ్రీయాన్షి పాప అన్నిట్లో వేలు పెడుతుందా, వీడు అలా కాదు, ఒక చోట కూర్చుని ఉంటాడు. ఆ డెకరేషన్లో అది నువ్వు చేయరా అంటే అసలు లేదనమాట. ఇంకా మళ్ళీ అన్ని పనుల్లో మంచిగా చేయబడుతుంది మా శ్రీయాన్షి పాప. మా వాడు అలా ఉండడు అనమాట. ఒక టీవీ ముందో దేని ముందో అలా సెటిల్ అయిపోయి ఉంటాడు, లేదంటే పక్కన కూర్చుంటాడు వెళ్ళి. ఇంకా తర్వాత ఓవరాల్ డెకరేషన్ థీమ్ ఇందాక సరిగ్గా చూపించలేదు కదా, ఇదండి 8th బర్త్డే. ఇంకా పైన ఆశ్రిత్ అని రాసేసి పెట్టింది బన్నీ. ఇలా అయితే డెకరేషన్ అవుట్లుక్ వచ్చిందనమాట. ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేసేసేయండి. ఇంకా సింపుల్గా కొన్ని పిక్స్ తీసేసుకుని కేక్ కటింగ్ చేసేసి కేక్ తినిపించేసి పార్టీ అయితే అలాగే ఎండ్ చేసేసామండి. ఇంకా మీరు ఎలాగో టిఫినే చేస్తున్నారు కదా, ఇది ఒక టిఫిన్ చేసైనా అందమ్మ. బట్ ఆ రోజు చెప్పాను కదా ఎవ్వరికి కూడా అంత స్థిమితంగా లేదు, అందుకనేసి ఇంకేం వద్దులే. ఆల్రెడీ పులిహార ఉంది, ఆశ్రిత్ బాబు మార్నింగ్ చేసింది, ఆ అమ్మ చేసింది. అది కాకుండా ఏంటంటే ఒక 2 boxesది బిర్యానీ ఏదో ఒకటి తెచ్చేస్తాము. పులిహార అండ్ బిర్యానీ షేర్ చేసుకోండి మీరు కొంచెం అందరూ. మేము టిఫిన్ తినేస్తాము, ఏదో ఒక ఇడ్లీయో ఏదో ఒకటి ప్లెయిన్ దోశ ఏదో ఒకటి తింటాం మేమని చెప్పేసి చెప్పామన్నమాట. సరే ఇంకా ఆ రోజు స్పెషల్స్ ఏమి నైట్ ఏమి ప్రిపేర్ చేయలేదు, ఇంకా మార్నింగ్ చేసినవే. కేక్ వచ్చేసి ఇదేదో తీసుకున్నానండి, 1/2 kg కేక్. ఎవ్వరు లేరు కూడా ఇంకా రోజు. ఇది కూడా ఎక్కువ నిజానికి, ఎందుకంటే పెద్దవాళ్ళు ఎవరికి కేక్ తినరు తెలిసిందే కదా, వాళ్ళకి నచ్చదు. అండ్ పిల్లలు ఇంకా బన్నీ, మేమిద్దరం కూడా తినట్లేదు ఈసారి. అండ్ అమ్మ వాళ్ళు ఒకవేళ తిన్నా ఒక చిన్న పీస్ ఏమైనా టేస్ట్ చూస్తారు, లేదంటే లేదు, అంతే కదా పెద్దవాళ్ళు. ఇంకా అత్తయ్య గారు అమ్మమ్మ కూడా కేక్ అంటే వాళ్ళిద్దరికి ఇష్టం ఉండదు, సో వాళ్ళు కూడా ఇంకా కేక్ అయితే తినరు. ఇంకా ఇది కూడా వేస్టేనండి, ఎవరు తినట్లేదు ఆ రోజు కేక్. ఇంకా పిల్లలు బన్నీ ముగ్గురే అనమాట, ఇందులో సగం సరిపోద్ది వాళ్ళకి. బట్ ఏంటంటే ఇంకా ఈ మాత్రం కూడా లేకపోతే ఆనదు కదా, అందుకనేసి ఈ చిన్న కేక్ అయితే మేము తీసుకున్నాము. ఇదైతే మంచిగా మా ఆశ్రిత్ బాబు క్యాండిల్స్ అయితే ఊతున్నాడు. ఇక్కడ శ్రీయాన్షి పాప ఎలా పడిపోతుందంటే వాడి మీద, పాపం వాడి బర్త్డేనే అంటే ఏడుపు నేను క్యాండిల్ ఊదాలి, వాడు ఊదేస్తున్నాడేంటి. నేను ఒక క్యాండిల్ మొన్న నీ బర్త్డేకి నువ్వే కదా చేసుకున్నావు అంటే, లేదు అప్పుడు నాకు స్పార్కిల్ క్యాండిల్ ఏదో పెట్టారు, నేను ఊదలేదు, ఇప్పుడు ఊదుతానని చెప్పి స్పార్కిల్ క్యాండిల్స్ నేను అవాయిడ్ చేసేస్తున్నానండి. మా వాళ్ళకి మొన్నటిదాకా చెప్పి నాకు విసుకొచ్చేసింది. ఇంకా అది కేక్ పైన పడిపోవడం, ఆ కేక్ అందరూ తినేయడం నాకు నచ్చట్లేదు. అందుకనేసి స్పార్కిల్ క్యాండిల్ అసలు వద్దు అని చెప్పి నేనే స్ట్రిక్ట్గా లాస్ట్ 2 times నుంచి ఆపేస్తున్నాను అనమాట దాన్ని. ఇంకా అందుకే బుడ్డి క్యాండిల్స్ అయితే ఊదాడు మా ఆశ్రిత్ బాబు. మ్యాక్సిమం క్యాండిల్స్ ఊదకూడదని కొంతమంది అంటారు, ఊదొచ్చని కొంతమంది అంటారు, నాకు తెలీదు. ఆ కేక్ కొన్నప్పుడే అందులో చిన్నవి 2 ఇచ్చారనమాట, వాటిని అయితే ఊదాడు మా ఆశ్రిత్. ఇంకా తర్వాత అయితే 1 by 1 అందరూ కూడా ఆశ్రిత్కి అయితే కేక్ తినిపించారండి. తర్వాత అయితే చెప్పాను కదా, ఇంకా తెలిసిందే ఇంకా డిన్నర్ సంగతి. ఇంకా మార్నింగ్ 2 boxes బిర్యానీ తీసుకొచ్చాను, అలాగే మార్నింగ్ పులిహార ఉంది. ఇంకా అమ్మ సేమియా ఏదో ప్రిపేర్ చేసింది మార్నింగ్. అవన్నీ కూడా వీళ్ళు ఫుడ్ అయితే అందరూ కూడా
పెట్టుకొని తిన్నారు. ఇంకా మేము వచ్చేసి బయటికి వెళ్ళి టిఫిన్ అయితే తీసేసుకున్నాం. ఇంట్లో చేసుకోవడానికి కూడా టైం లేదు, ఎందుకంటే ఇదే సరిపోయింది మాకు. అందుకనేసి ఆనియన్ లేకుండా ఆ రోజు బయట టిఫిన్ అయితే తీసుకుని తినేసాం అనమాట. ఇంక ఇక్కడ బన్నీ కూడా కేక్ తినిపించేస్తుంది ఆశ్రిత్కి. అమ్మ, నాకు ఈ వ్లాగ్ షేర్ చేయడానికి ఎన్ని రోజులు పట్టిందో అసలు ఆ ప్రాబ్లం వల్ల. ఇప్పటికి షేర్ చేస్తున్నానండి. సో చెప్పాను కదా, ఇంకా ఫుడ్ సంగతి ఇదనమాట. చాలామంది విష్ చేశారండి మన సబ్స్క్రైబర్స్ ఆ రోజు. చాలా థ్యాంక్స్ అందరికీ కూడా. కానీ నేనే వీడియో కొంచెం ఫాస్ట్గా పెట్టలేకపోయాను అనమాట, ఎందుకంటే ఫాస్ట్గా పెడుతూ ఉంటాను కదా వీడియోస్ అన్నీ. ఈసారి ఇంత లేట్ అయిపోయింది. అండ్ తర్వాత ఇదిగోండి ఫుడ్ అయితే ఇది. దీంతోపాటు ఫాంటా డ్రింక్ కూడా ఉందన్నమాట. ఇది ఈవినింగ్ తీసుకుని వచ్చాము. ఇంకా భోజనం చేసేసి మేమందరం కూడా పడుకున్నాం అనమాట. ఇది